అందరికీ నమస్కారమండి. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అయితే వాతావరణ శాఖ అయితే హెచ్చరిక అయితే జారీ చేసిందనమాట. ఈ యొక్క జిల్లాలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి తెలపడం అయితే జరిగింది. సో, ఏ ఏ జిల్లాలకి ఎక్కువ ప్రభావం ఉందో ప్రతిదీ కూడా తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే వాతావరణ శాఖ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతి అప్డేటు కూడా తెలుస్తది. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీరిక్కడ చూస్తున్నారు కదా! ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇవాళ ఈ జిల్లాలో వర్షాలు అని చెప్పేసుంది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో నేడు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అనకాపల్లి, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో వానలు పడొచ్చని తెలపడం అయితే జరిగిందనమాట. సో, మనకైతే ఈ యొక్క జిల్లాలో అయితే అప్రమత్తంగా ఉండాలని ప్రజలనైతే కోరడం అయితే జరిగింది. అటు తెలంగాణలో చూసుకుంటే మనకి ఈరోజు, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వెల్లడించింది. ఈ యొక్క జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలపడం అయితే జరిగిందనమాట. యెల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. హైదరాబాద్ సహా మిగతా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. సో, మన యొక్క 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వర్ష ప్రభావం అయితే తీవ్రంగా ఉందని చెప్పాలి. సో, వాతావరణ శాఖ కూడా ఈ యొక్క 2 జిల్లాలకి అయితే హెచ్చరిక అయితే జారీ చేసింది. 2 తెలుగు రాష్ట్రాలకి కూడాని. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వాతావరణ శాఖ సంబంధించి వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.